హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఎటువంటి నోటిఫికేషన్ అయితే మిస్ కారు ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు పడతాయో ఎవరికీ తెలీదు. అవి పడ్డప్పుడే మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇద్దరు పర్మనెంట్ జాబ్స్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏవైనా కూడా. సో అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ కామెంట్ వల్ల మేము ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాం ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఏదైనా టాపిక్స్ మీద వీడియో చేయాలి అన్నా కూడా మాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ రోజైతే అండి ల్యాబ్ టెక్నీషియన్, గ్రూప్ 2, రేడియోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్, అటెండర్స్, ఫిజికల్ డైరెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ ఎవరు రిలీజ్ చేశారు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు, ఇప్పుడైతే క్లియర్గా అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే కనపడుతుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, కృష్ణా డిస్టిక్ లో అయితే ఈ పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకున్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి ల్యాబ్ టెక్నీషియన్ 2 అయితే ఉంది ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ పోస్ట్ అంటే 9 అయితే ఉన్నాయి. 6 వేకెంట్ ప్లస్ 3 న్యూలీ శాంక్షన్ పోస్ట్, టోటల్ కలిపి 9 అయితే ఉన్నాయి. మీకు కన్సల్టెడ్ పేమెంట్ అనేది 28,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి పొజిషన్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటామని క్లియర్గా అయితే చెప్తున్నారు. సెకండ్ పోస్ట్ వచ్చేసేపటికి ఫిజిస్ట్ అండ్ న్యూక్లియర్ ఫిజిస్ట్ అయితే ఉంది. ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. పే స్కేల్ 17,500 రూపీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఫోర్త్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ అయితే ఉంది. 18 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 12,000 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 5th అటెండర్ పోస్టులు అయితే ఉన్నాయి. 3 పోస్టులు అయితే ఉన్నాయి. 12,000 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటామని క్లియర్గా అయితే చెప్తున్నారు. 6th పొజిషన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు వచ్చేసేపటికి పే స్కేల్ 52,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటామని క్లియర్గా అయితే చెప్తున్నారు. 7th డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 3 పోస్టులు అయితే ఉన్నాయి. 15,000 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటామని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫ్రెండ్స్, అక్కడ కమిటీ ఉంటుంది. కమిటీ వాళ్ళు డిసైడ్ అయితే చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. సో మీరైతే ముందు అయితే అప్లై చేసుకోవాలి జాబ్స్ కి అయితే. అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో చూద్దాం ఫ్రెండ్స్. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కి అయితే 1 ఇయర్ LT కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి, లేదా 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ SSC ఆర్ BSc విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ optional subject or PG diploma in clinical biochemistry course from any recognized university or intermediate vocational course in MLT with 1 year clinical training or BSc BJC in first class or BSc Life Science in first class with PG diploma in medical lab technology issued by the NIMS Hyderabad, SVI MS Tirupati, and all the above courses must be registered in AP Paramedical Board as one of the date of notification, must have computer knowledge అని అయితే క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సెకండ్ పోస్ట్ అయితే ఫిజిస్ట్ అండ్ న్యూక్లియర్ ఫిజిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళు MSc డిగ్రీ ఇన్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. అది క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ రేడియోగ్రాఫర్ వచ్చేసేపటికి డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయితే అయి ఉండాలి. ఫోర్త్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేపటికి SSC ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతో పాటు మీకు సర్టిఫికేట్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ చేసినట్టయితే ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆర్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందని క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ వీళ్ళైతే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ పారామెడికల్ బోర్డులో అయితే ఉండాలని కంపల్సరీ చెప్తున్నారు. అటెండర్స్ పోస్టులకు అయితే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 6th పోస్ట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మస్ట్ పొసెస్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే అయిపోయి అయితే ఉండాలి. 7th పోస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేపటికి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ PGDCA చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై
అయితే చేసుకోవచ్చు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అయితే ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది టోటల్ మార్క్స్ 100కి అయితే ఉంటుంది. 75% మార్క్ విల్ బి అలొకేటెడ్ టు అగైనెస్ట్ మార్క్స్, అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ 75% అయితే వెయిటేజ్ ఇస్తారు. వెయిటేజ్ అప్ టు మాక్సిమం 15% మార్క్స్ ఆఫ్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ 104 ఆరోగ్యశ్రీ, థారుమా కేర్, ఏపీఎస్ఏసిఎస్, అదర్ గవర్నమెంట్ ఇండియన్ స్కీమ్స్లో వర్క్ చేసిన వాళ్ళు, అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కింద వర్క్ చేసిన వాళ్ళకి 15% వెయిటేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 10 మార్క్స్ అయితే ఇస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్ అయితే దాటకూడదు ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు అనేది మీకు ఈచ్ పోస్ట్ పే అప్లికేషన్ ఫీజ్ 200 రూపీస్ అయితే ఉంది. 200 రూపీస్ మీరు ఎక్కడ తీయాలి అంటే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దాని కెనరా బ్యాంక్లో ఎస్ఎంసీ బ్రాంచ్ విజయవాడ అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీస్ అనేవి ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ పే చేయక్కర్లేదు వీళ్ళు. ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఉన్న వెబ్సైట్ అయితే ఉంది కదా, వెబ్సైట్లో అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరైతే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఆన్ ఆర్ బిఫోర్ 5 PM 15/12/2021 లోపల వీళ్ళకైతే పంపించేసేయాలి అప్లికేషన్ ఫామ్ని. అంటే హ్యాండ్ ఓవర్ చేయాలి అని ఇచ్చారు. అంటే బై హ్యాండ్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ఇన్ పర్సన్ ఎలాగైనా ఇవ్వచ్చు. ఒకవేళ పోస్ట్ చేసే వాళ్ళైతే రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయండి. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే బై హ్యాండ్ ఓవర్ కూడా చేయొచ్చు. ఎక్కడ ఇవ్వాలి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఎప్పుడు లోపల సబ్మిట్ చేయాలంటే 15/12/2021 లోపల వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ పోస్ట్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఎవరు అంటే ఎస్ఎంసి విజయవాడ వాళ్ళకి తీసుకుంటున్నారు. ఈ అప్లికేషన్తో పాటు మీరు ఏమేమి అటాచ్ చేయాలో కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మార్క్ మెమోస్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి అండ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, ఎవిడెన్సెస్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4 to 10th, మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, మీరు రిజిస్టర్ అయిన ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి ఒక సర్టిఫికేటు, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ అయితే వాళ్ళ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా వీటితో పాటు అటాచ్ అయితే చేయాలి. దీంతో పాటు ఒరిజినల్ రిసిప్ట్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫర్ ద ఫీ పేమెంట్ చేసినట్టు అకౌంట్ నెంబర్ అయితే ఉంది కదా, దానికి ఫీ పే చేసినట్టు అది కూడా పెట్టాలి ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి ఇవన్నీ అటాచ్ చేసి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ బై హ్యాండ్ అయినా ఇచ్చేయచ్చు వాళ్ళకి. సో ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసేపటికి December 1 అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ అనేది మీకు 15/12/2021 by 5 PM లోపల అయితే వెళ్ళిపోవాలి. మెరిట్ లిస్ట్ అనేది మీకు 30th రోజు రిలీజ్ చేస్తారు. డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు 5th రోజు 01/2022 అయితే రిలీజ్ చేస్తారు. ఇష్యూ ఆఫ్ ఆర్డర్ వచ్చేసేపటికి January 10th 2022 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. జాయినింగ్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసేపటికి January 17th 2021 లోపల జాబ్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే వితిన్ 1 month లో మీకు అయితే జాబ్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఇవి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిజిస్ట్, న్యూక్లియర్ ఫిజిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్, ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఇదే అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్టర్ నెంబర్ మీరు ఏం ఫిల్ చేయక్కర్లేదు, ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. పోస్ట్ అప్లైడ్ అంటే పైన పోస్టులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారా అంటే ఒకవేళ మీరు ఫిజికల్ డైరెక్టర్కి అప్లై చేస్తే ఫిజికల్ డైరెక్టర్, డేటా ఎంట్రీకి అప్లై చేస్తే డేటా ఎంట్రీ పోస్ట్ అని రాయాలి. ఫోటోగ్రాఫ్ని అయితే అటాచ్ అయితే చేయాలి, కంపల్సరీ పేస్ట్ చేయాలి. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ కూడా తీసుకోవాలని క్లియర్గా అయితే చెప్తున్నారు మీకు. ఇక్కడ వచ్చేసేపటికి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, హస్బెండ్ ఆర్ వైఫ్ నేమ్, జెండరు, మేలా ఫిమేలా, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అవన్నీ అయితే మెన్షన్ అయితే చేయాలి. వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉంటే పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీరు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే కంపల్సరీ ఫిల్ చేయాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే రాయాలి. మార్క్స్ అనేది మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమున్నాయో అటాచ్ అయితే చేయాలి. అవుట్ సోర్సింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే
ఎక్స్పీరియన్స్, ఎక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఏ కంపెనీలో ఉంది ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి. మీ అప్లికేషన్ ఫీజ్ 200 రూపీస్ అయితే ఉంది. డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడైంది, నేమ్ ఆఫ్ ది బ్యాంకు, బ్రాంచ్ అండ్ ప్లేస్ అండ్ పేమెంట్ అయితే ఇచ్చారు. అడ్రస్ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. మీ అడ్రస్ అయితే కంప్లీట్ అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ క్లియర్గా చూసుకొని రాయండి. ఎందుకంటే ఇదే అడ్రస్ మీద వాళ్ళ కమ్యూనికేషన్ మీకు ఏది పంపించాలని ఈ అడ్రస్కి అయితే పంపిస్తారు. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంది. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఎవరైతే వాళ్ళ నేమ్ అయితే రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అయితే ఉందండి. ప్లేసు, డేటు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవన్నీ పెట్టాలి ఫ్రెండ్స్. ముందు మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ని ఇవన్నీ ఫిల్ చేసి దీంతో పాటు పైన నేను చెప్పినవన్నీ కూడా అటాచ్ చేసి వీళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ బై హ్యాండ్ అయినా ఇచ్చేయచ్చు. ఎప్పటిలోపల 15th December 2021 5 PM లోపల అయితే వీళ్ళకైతే రీచ్ అయితే కావాలి. ఇక్కడ కూడా మీకు క్లియర్గా డేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా మీకు మార్క్స్ మెమో ఇవన్నీ ఏమేమి అటాచ్ చేయాలో మళ్ళీ ఇంకోసారి క్లియర్గా అప్లికేషన్ ఫామ్లో కూడా మీకు చూపిస్తున్నారు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ పిహెచ్ స్టూడెంట్ ఉంటే పిహెచ్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అటాచ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అటాచ్ చేసి మీరు వాళ్ళకైతే రిజిస్టర్డ్ పోస్టార్ బై హ్యాండ్ అయితే ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ని ఇలా అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే టైం చాలా దగ్గరగా ఉంది. సో మీరు 15th లోపల 5 PM లోపల మీరు అప్లికేషన్ ఫామ్ అనేది రీచ్ అయితే కావాలి. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.